ద టైటిల్ ఈజ్ టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ అంటే మలుపు, ఇటు వెళ్ళాలా. ఓకే, సో హౌ టు హ్యావ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. అందరికీ కావాలా. దీన్ని బ్రేక్ త్రూస్ అనొచ్చు, లేకపోతే ఆశీర్వాదం అనొచ్చు. అంటే వీటికి కారణము దేవుడు. గాడ్ క్యాన్ షిఫ్ట్ అవర్ సీజన్స్. ఈ టర్నింగ్ పాయింట్స్ అనేటువంటి దానిని దేవుడు మన జీవితంలో చేయగలడు. అయితే దర్ ఈజ్ ఎ ప్రాసెస్, ఎ ప్రోటోకాల్ ఫర్ దాట్. కొన్ని సిస్టమ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఓకే, డూ దిస్, డూ దాట్, డూ దిస్. కానీ ఈ యొక్క కొత్త నిబంధనలో ఏంటంటే మన దేవుడు సిలువ ద్వారా మనకు కావలసినవన్నీ ఇచ్చేశాడు. హీ గేవ్ అస్. ప్రభువా నువ్వు రా అని మనం ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఆయన మనలోనే ఉన్నాడు. అయితే అలా చేయడంలో తప్పు లేదు. అంటే నీవు ఇంకా నన్ను కొత్త స్థాయికి తీసుకెళ్ళు అని ప్రార్థించడంలో. ఓకే, దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో నీలో ఆల్రెడీ ఉన్నాడు. ప్రభువా నన్ను నింపు అండంలో అది అప్రాప్రియేట్ కాదు, కనెక్ట్ అవ్వదు. కానీ నువ్వు ప్రేయర్ చేయొచ్చు అలాగా. అంటే నువ్వు ఇంకా ఎక్కువ అభిషేకంతో నాలో పని చేయి. యూ కెన్ ఈవెన్ డూ లైక్ దాట్. ఓకే, కొన్నిసార్లు కొన్ని మాటలు మ్యాచ్ అవ్వకపోయినా హృదయంలో ఉంటుంది, స్లోగా తెలుసుకుంటారు. చిన్న ఈ పొరపాట్లని మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. పౌలు ఈ లోతుగా కొన్ని విషయాల్లో వెళ్ళకుండా లాస్ట్కి ఒక టైంలో వీళ్ళు అనేక డాక్ట్రిన్స్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారని, సిలువ వేసిన క్రీస్తు తప్ప ఇంకా ఏది మీ దగ్గర నేను తెలుసుకోలేదు అని. అంటే అది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఎవరైనా యేసు నా కొరకు సిలువ వేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు, సమస్తమునకు మూలం ఆయనే అని తెలుసుకునే వాక్యము చాలు. కొన్ని అటు ఇటు కొన్ని రెవల్యూషన్స్, దట్స్ నాట్ బిగ్ డీల్. దాన్ని పట్టుకొని మనం పెద్ద తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. కొన్ని వాక్యాలు అర్థం కాకుండా చెప్పినా దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. వాళ్ళు ఎదుగుతారు, అందరూ కూడా, ఎవ్రీబడి విల్ గ్రో. కానీ అసలైన పునాది పడ్డది. టర్నింగ్ పాయింట్. ఎలా జరిగాయి ఈ టర్నింగ్ పాయింట్స్? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? చూద్దాం బైబిల్లో. హౌ డిడ్ ద టర్నింగ్ పాయింట్స్ హ్యాపెన్ అంటే ఎలాగా నీ శాపం ఆశీర్వాదంగా మారింది, ఎలాగా నీ మీద కొన్ని కాడులు విరిగిపోయాయి. కోపం అనే కాడి, పాపం అనే కాడి, త్రాగుడనే కాడి, రకరకాల కాడులు. ఇవి విరిగిపోవడం అంత సామాన్యం కాదు. కొంతమందికి తరాల నుంచి ఉంటాయి. వాళ్ళు విశ్వాసులైనప్పటికీ కూడా వాళ్ళ తరాల్లో వెంబడిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ నాట్ దట్ ఈజీ. కోపం ఈజీగా తీసేయలేవు. యూ నీడ్ టు వర్క్ ఎ బిట్ ఆన్ దట్ ఏరియా. ఇలాగా కొన్నిసార్లు వచ్చినప్పుడు నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంటే శత్రువు అటాక్ చేస్తే ఎన్నిసార్లు అటాక్ చేస్తాడు? దొంగిలించుటకు తుదకు ఏం చేస్తాడు? నిరీక్షణ లేని స్థాయికి తీసుకెళ్ళిపోవాలని వాడు అటాక్ చేస్తూనే ఉంటాడు అనమాట. హీ కీప్స్ అటాకింగ్ యూ నాన్ స్టాప్. జెనసిస్ 32, 24-30. ఆదికాండం 32 అధ్యాయం 24-30. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అంటే ఎంతసేపు ఆ వ్యక్తితో యుద్ధం చేస్తున్నాడు? రాత్రంతా. దీనికి గల కారణం ఏంటి? ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్, టార్చర్, ఫియర్. ఎంతకాలం ఇలాగా? ఎక్కడ మొదలైంది? నాయన నువ్వు వెళ్ళు, ఈ చర్మం వేసుకో, నాన్ని పట్టుకో, ఆశీర్వదించమను, అన్న ఆశీర్వాదం నువ్వు తీసుకో అని రెబెక్క ఎవరిని ప్రేరేపించింది? యాకోబుని ప్రేరేపించింది. యాకోబు తీసుకున్నాడు. కానీ యాక్చువల్గా యాకోబు అలా చేయొచ్చా? చేయకూడదా? చేయకూడదు. అంటే ఆశీర్వాదం దొంగిలించాడా లేదా? ఓకే. ఏదోము అంటే ఏంటి? ఎర్రకూర. ఒక ఎర్ర కూర కోసం దేన్ని నమ్మేశాడు? ఈ రోజుల్లో మనందరూ జ్యేష్ఠత్వంలే. ఎందుకంటే యేసు రక్తం మనందరిలోకి పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి ఆ రక్తము ద్వారా మనందరూ జ్యేష్ఠులే. అప్పుడు వేరు, ఆ కాలంలో వేరు. ఇప్పుడు డైరెక్ట్గా తన కుమారుని రక్తాన్ని అంగీకరించేవారు ఎంతమంది అంగీకరించారో వాళ్ళందరికీ కుమారులు ఒకటంటే ఏ కుమారులు? జ్యేష్ఠ కుమారులు. ఎందుకంటే మనందరం ఎవరి స్వరూపంలో మారుతామంట? యేసయ్య ఎవరు? తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు. He is the firstborn. So we are all the firstborn according to his blood by the power of the Holy Ghost. You see that? The new covenant, everybody is firstborn. Okay? First ఓడికింత, సెకండ్ ఓడికింత, థర్డ్ ఓడికింత, అదేం లేదు. All can grow into his image. Right? మరి ఆశీర్వాదాన్ని పూటకి అమ్మేసినోడు కూర కోసం అతను ఆశీర్వాదాన్ని అంగీకరించాడా, తిరస్కరించాడా? మరి తిరస్కరిస్తే మరి ఇక్కడ యాకోబు దొంగిలించినట్టు ఎలాగవుతుంది? నీ ఆశీర్వాదం నాకు ఇచ్చే అన్నాడు. ఇస్తే ఏం చేశాడు? ఒప్పుకున్నాడా లేదా? దేర్ ఆర్ రూట్స్ అండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అనమాట. ప్రతిదానికి ఒక రూట్. ఇఫ్ యూ కనెక్ట్ వన్ రూట్, అదర్ రూట్, దానికి ఒక కారణం ఉంటుంది. ఓకే, మనం చూస్తే దేవుని వాక్యంలో ఇజ్రాయెల్ ఆయన శిక్షిస్తాడు. వాళ్ళు చేసిన తప్పులకి వార్నింగ్ చెప్పి ప్రవక్తల శిక్షి శత్రువులకు అప్పగిస్తాడు. ఆ శత్రువులు వారిని కరెక్ట్గా ట్రీట్ చేయనందుకు వారిని ఇంకా ఘోరంగా శిక్షిస్తాడు దేవుడు.
సో ఇదంతా కనెక్టివిటీ అనమాట. అక్కడ మొదలైన యాకోబు ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి వస్తాడు, అక్కడి నుంచి పారిపోతాడు, తల్లికి దర్శనం వస్తుంది, లాబాన్ దగ్గరికి వెళ్తాడు. ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తాడు లాబాను? 20 సంవత్సరాలు. అతని కష్టాలు ఎన్ని చెప్పుకుంటాడంటే 20 సంవత్సరాల్లో కొన్ని మాటలు ఉంటాయి, అది నేను రాయలేదు కానీ, నాకు కంటికి నిద్ర లేదు, నా జీతము నువ్వు 10 సార్లు మార్చావు, ఏదైనా దొంగిలితే, ఏదైనా తినేసిన, ఆ జంతువు తినేసిన అది కూడా నా ఖాతాలో పట్టుకున్నావు నువ్వు, నా జీవితం అంతా నిద్ర లేక కష్టాలు, బాధలు, అవమానాల్లోనే గడిపానని చెప్పి యాకోబు కొన్ని మాటలు అంటాడు అక్కడ. సరే చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయం 38వ వచనం నుంచి. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేలను నేను తినలేదు, దుష్ట ముగ్గురము చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని, పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి, నేను ఇలాగుంటిని. 20 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. పాపం ఇంకొకటి, అన్నీ కూడా ఇంకో కొన్ని విషయాల్లో మోసపోయాడు. తండ్రిని ఎలాగైతే మోసం చేశాడో మామ కూడా అలాగే మోసం చేస్తాడు. అవునా? వేసుకుని నేను పెద్దోడిని అన్నాడా లేదా? ఎందుకంటే ఏసావుకి ఏముంటాయి? రోమాలు ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళమ్మ చక్కగా మేకప్ ఏదో కప్పుతుంది. తండ్రి పట్టుకొని అవును నువ్వు ఏసావేనా అంటే అవును అంటాడు. అది పొరపాటా కదా? రైట్. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. ఒక పక్కనేమో డిసప్పాయింట్మెంట్. దానికి ముందు 7 ఏళ్ళు ప్రేమించిన తర్వాత ఎవరినిచ్చాడు? ఈమెనిచ్చాడు. తర్వాత 7 ఏళ్ళు పని చేయమన్నాడు. చూడండి, ద వే హీ డిడ్. గట్టి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది. ఎందుకంటే ఏమన్నా తినేస్తే ఆ జంతువులు ఈయన ఖాతాలు వేసేస్తున్నాడు. సో ఈయన జీతం పోను మైనస్లో ఉంటున్నాడు. ఇక సంవత్సరం అయిపోయింది, నెల నెల శాలరీ ఎంత? -100 గొర్రెలు, -30 ఒంట్లు, ఇలాగ ఉంటుంది. మైనస్ ఖాతాలోనే నడుస్తుంది. ఓకే. నిద్ర నా కన్నులకు దూరమాయను. నిద్ర కూడా పోవట్లేదు. ఇంక టెన్షన్. ఏం చేయాలి? పడుకొని మళ్ళీ ఏదో కరుపుతుంటే ఏదో జంతువు ఎట్టుకెళ్ళిపోతుంది పడుకున్నప్పుడల్లా. మిస్టరీ, టఫ్నెస్, ట్రయల్స్, పెయిన్. సో దీంతో ఏం చేశాడు? 20 సంవత్సరాల తర్వాత దేవుడు, కానీ గుర్తుపెట్టుకోండి, అతను మొక్కుబడి మట్టుకు చేస్తానే ఉన్నాడు. ఎందుకంటే బెతెల్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఏం చేస్తాడంటే మొక్కుంటాడు. ఆ నష్టాల్లో, కష్టాల్లో కూడా తనకు వచ్చిన దాంట్లో రాకపోయినా ఎంత వస్తే అందులో తీసుకెళ్ళి కొంత ఆ రాయి మీద, సపోజ్ ఒక 10 వచ్చాయనుకోండి, ఆ 10లో 1 దేవునికి అలా బలిచ్చేవాడు. బలిపీఠాన్ని కట్టి అలా ఇస్తూనే ఉండేవాడు. అందులో మటుకు ఆగలే, ఎందుకంటే మొక్కున్నాడు కదా. హీ బీన్ డూయింగ్ దాట్. కానీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు వచ్చేయమంటే అన్ని సర్దుకొని రాత్రి బయలుదేరి పారిపోతాడు. పారిపోయినప్పుడు ఎవరు బయలుదేరతారు? లాబాను. టెన్షన్. లాబాన్ ఏహంగా అతన్ని కొట్టి తిట్టి మొత్తం తీసుకుపోదాం అనుకున్నాడు. అదొక టెన్షన్. లాబాన్ చెప్తాడు, మీ దేవుడు మాట్లాడాడు, అందుకే నేను వదిలిపెట్టా, లేకపోతే తను తెలియకుండా వెళ్ళిపోతావా? సరే అమ్మయ్య, ఒక గండం గడిచింది అని వెళ్ళిపోతుంటే తుదకు యాసవ్ దగ్గరికి వెళ్ళాలి. యాసవ్ దగ్గరికి మనుషులు పంపిస్తాడు. ఇలాగ నేను వస్తున్నాను, నీ అన్న, నీ సేవకుడు, నీ తమ్ముడు, నీ సేవకుడు వస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తాడు? 400 మేకలు, 200 గొర్రెలు, ఇన్ని ఒంటెలు తీసి ముందు పంపిస్తాడు. ముందు పంపించి, నీ సేవకుడు నీ కృప పొందాలని నీకు కానుకగా ఇస్తున్నాడు, నీ సేవకుడు బాగా బ్లెస్ అయ్యాడు, ఎన్ని నీకు ఇస్తున్నాడు తీసుకో అంటే, వాటి ద్వారా ఇతన్ని మళ్ళా చంపకుండా ఉంటాడేమో అనే మరణ భయం. అంటే ఓ పక్కన కత్తి నూరుతున్నాడు. ఎవరి కోసం? 20 సంవత్సరాల ముందు యాపు నూరి అక్కడ పెట్టాడనమాట. ఏం చేద్దామని? తన తండ్రి చనిపోయిన కొన్ని మౌర్నింగ్ డేస్ అని ఉంటాయన్నమాట. ఎన్ని రోజులు ఉంటాయి? చనిపోయిన తర్వాత 10 రోజులు, ఆ రోజులు అయిపోయిన తర్వాత ఏం చేద్దామని? చంపేద్దామని. ఆ పగ ఇంకా ఉంటుందేమో అనే భయంతో ఇక తట్టుకోలేక ఏం చేస్తాడు? పంపిస్తాడు. మనుషులను పంపించినప్పుడు అక్కడ ఏసావు తమ్ముడు వస్తున్నాడా అని అతను మర్చిపోయి ఆనందంగా బయలుదేరతాడు. ఒక 400 మంది 200 మందితో బయలుదేరతాడు, మా తమ్ముడిని తీసుకెళ్దామని. అది వచ్చి వాళ్ళు చెప్తారు, అన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళిందే, అన్న బయలుదేరాడు అని. ఇంకా ఆయనకి అర్థం కాలేదు, నేను, నా పిల్లలు, నా సేవకులు, ఈ గొర్రెలు ఇంత మళ్ళీ చనిపోవడానికి ఇంక అనుకున్నాడు. ఇక నా వల్ల కాదు ఈ టెన్షన్ అనుకొని ఏం చేశాడు? ఇంకా మొత్తం అందరినీ పంపించేసి ఒక్కడో వెళ్ళి ఇంకా అలాగా మొత్తం ఫైట్ చేస్తుంటే రాత్రంతా ఇంకా అనుకున్నాడు అనమాట. ఏమనుకున్నాడు? ఒక రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఏంటని డిసైడ్ అయిపోయాడు. తెల్లవారుచున్నది గనక నన్ను పోమని అతడు, నీవు నన్ను పొమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. హీ హాస్ డిసైడెడ్. ఇంకా ఫిక్స్ అయిపోయాడు, ఇక నువ్వు నన్ను బ్లెస్ చేస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అప్పుడు ఏమంటాడు చూడండి 27లో. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఆదికాండం 32, జెనసిస్ 32, 26కి వెళ్ళండి. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను.
అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తమో నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. లాస్ట్కి దేవుడు ఏం చేశాడు? పేరు మార్చి అతను ఏం చేశాడు? ఆశీర్వదించేశాడు. అంటే ఏంటి? ఇంకా నా జీవితము సెటిల్ అయినట్లే. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా నేను తుదకి బ్లెస్ అయ్యి తీరతాను. ఇజ్రాయేలు అని పేరు ఇప్పటికీ శాశ్వతంగా ఉండిపోయింది. ఆయన పిల్లల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? పరలోకము యొక్క గుమ్మాల పేరు మీద. సో వెన్ గాడ్ ఇస్ బ్లెస్డ్, దే ఆర్ బ్లెస్డ్ ఫర్ ఎవర్. దేవుడు ఎవరినన్నా ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడు? శాశ్వత కాలం, టర్నింగ్ పాయింట్. ఇక నీవు ఇలాంటి ఎన్కౌంటర్స్ ఏమి తీసుకోకుండా కంటిన్యూగా అలా 20, 30, 40, 50 ఏళ్ళు పోతా ఉంటే అది నీ పిల్లలకి బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇట్ విల్ హ్యావ్ ఎ బ్రేక్ డౌన్. హిజ్కియా రాజు మీదకి కొన్ని ఇబ్బందులు వచ్చాయి, గర్వం పెరిగిపోయింది. నీ తరంలోకి రాదు, నీ పిల్లల తరంలోకి వస్తుంది ఈ సమస్య అంటాడు. అతను మొరపెట్టిన తర్వాత మొదట 15 ఏళ్ళు పొడిగిస్తాడు, తర్వాత మళ్ళా గర్వం పెరిగిపోతుంది. అప్పుడు టర్నింగ్ పాయింట్ అతను చేసుకోడు, ఓన్లీ వన్ టర్నింగ్ పాయింటే చేసుకుంటాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తాడు. ఏ ప్రవక్త వస్తాడు హిజ్కియా దగ్గరికి? ఆ తర్వాత మళ్ళా గర్వం పెరిగిపోయినప్పుడు మళ్ళా ఇంత కీడు వస్తుంది, అయ్యా వద్దు ప్రభు అంటే, నీ లైఫ్లో రాదు నీ పిల్లల లైఫ్లో వస్తాడు, ఓకే అంటాడు. టర్నింగ్ పాయింట్స్ షుడ్ బి కంటిన్యూస్లీ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నీ జీవితం తేడా వస్తుందని తెలుస్తుందో, యూ షుడ్ మేక్ సచ్ డెసిషన్స్ అండ్ కీప్ టర్నింగ్ ఇట్. అదే రూట్లో పోయావనుకోండి, నీ తరాలు కూడా అదే రూట్లో పోతాయి. యు సీ దాట్ నౌ. యూ షుడెంట్ అలౌ ఏది పడితే అది అలా కంటిన్యూగా జరగనివ్వకూడదు. నో కంటిన్యూస్ అటాక్స్. యువర్ లైఫ్ షుడ్ చేంజ్, యువర్ మైండ్ షుడ్ చేంజ్. You shouldn't live like that. Go to God and God, tell me what should I do. ఇక్కడ 24 గంటలు కాదు, ఎంతో కాలం తర్వాత అనుకుంటాడు యాకోబు, అబ్బా ఈ పనేదో నేను ముందే చేసి ఉంటే బాగుండు కదా. 20 ఏళ్ళు తర్వాత చేశాడు. ఈరోజు కొంతమంది జ్ఞానులు ఈ నెలలోనే మీ దశ మార్చుకుందురుగాక. మే యూ షిఫ్ట్, గెట్ ఎ టర్నింగ్ పాయింట్. ఐఎమ్ కాలింగ్ దిస్ మంత్ యాజ్ ఎ టర్నింగ్ పాయింట్ మంత్. ఓకే, డోంట్ లెట్ యువర్ లైఫ్ గో లైక్ దాట్. ఇంకా అలాగ అందరితో పాటు లోకమంతా ఇలాగా. నో డోంట్ గో విత్ ద వరల్డ్. లోకమంతా ఎటో పోతూ ఉంటుంది. డోంట్ గో విత్ ద వరల్డ్. ఒక్కొక్కసారి ఎవరిని చూడకూడదు, నువ్వు విశ్వాసులను కూడా చూడకూడదు. వాక్యాన్ని చూడు. ఎందుకంటే విశ్వాసుల్లో కొన్ని మంచి జరిగితే మంచి అనుకుంటావు, చెడు జరిగితే చెడు అనుకుంటావు. వాక్యంలోంచి విశ్వాసాలని చూడు, వాక్యములోంచి సేవకుల్ని చూడు. బైబిల్లో ఏమనుంది? ఆత్మను ఆర్పకుడి, quench not the spirit, don't stop prophecy. ఈ వాక్యము బోధిస్తే ఈ వాక్యము తర్వాత ఏం జరుగుతాయంట? అద్భుతాలు. The words and signs will follow you. ఇప్పుడు జరగవు, అప్పుడే జరుగుతాయి. కొంతమంది ఏమో విమర్శిస్తూ ఉంటారు, నుంచున్నా ఉంటారు. డాన్స్ చేస్తే ఎందుకు డాన్స్ చేసామంటారు. విమర్శించినటువంటి సౌలు కుమార్తెను ఆశీర్వదించాడా దేవుడు? ఆగిపోయింది తన తరము. God said, I don't want you to carry on, you stop, I don't want you. సారాకి ఎన్నేళ్ళైనా సరే సారాకి బలం ఇచ్చి కుమారుని ఇచ్చాడు. యు సీ దట్. హన్నా కన్నీరు కడితే ఇచ్చేశాడు. ఈమెకు చెప్పాడు, నీ విషయంలో నేను మారను అని. సో డోంట్, నోటుకొచ్చింది అలా మాట్లాడేస్తారు అసూయతోటి, ఏదో పాపులర్ అవ్వాలా అని. అరే ఇజ్రాయేలీలు అప్పుడు దాకా దేవుడు ఎవరో తెలియని వాళ్ళు అద్భుతాలను చూసి ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషే సహోదరి వాళ్ళందరూ ఏం చేశారు? ఆ తంబురులతో ఎన్ని పట్టుకొని ఏం చేశారు? నాట్యమాడారు. దావీదు మరణగండము 15 సంవత్సరాలు పైన పరిగెట్టి మరణగండముతో తర్వాత రాజు అయితే డాన్స్ అయ్యి ఏం చేస్తాడు? వెన్ యూ లవ్ గాడ్ సో మచ్. ఇప్పుడు లూసిఫర్ని ఏం చేశాడు? పైన ఎంతమందిని పోగేశాడు? నేనే తండ్రి కంట, తండ్రి మీకు ఎక్కిపోద్దు, ఎంతమంది ఉన్నారు, ఆయన ఒక్కడే పవర్, మన అందరూ పవర్ తీసుకుందాం రండి అని. 1/3 అంటే 100 మంది ఉంటే ఎంతమందిని పోగేశాడు? 30 మందిని పోగేశాడు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? లూసిఫర్ని ఒక్కడిని పడేశాడు, 30 మందిని పడేశాడా? మొత్తం అందరిని కలిపి కనికేసేసాడు. సో బీ కేర్ఫుల్ విత్ దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్. టర్నింగ్ పాయింట్స్ అకర్. మేక్ ఎ డెసిషన్. డోంట్ లివ్ లైక్ దాట్. ఎంతకాలం ఇలాగా 21 years ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? వై డూ వాంట్ టు వేస్ట్ యువర్ లైఫ్ ఎట్ ఎ యంగ్ ఏజ్? చాలా మందికి యూ విల్ హ్యావ్ టర్నింగ్ పాయింట్స్ ఎట్ ఎ యంగ్ ఏజ్. ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకొని రాత్రంతా యుద్ధం చేశాడో, పేరు మార్చేసి ఏం చేశాడు? అతనని ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్డ్ హిమ్. యూ కెన్ హ్యావ్ ఎ టర్నింగ్ పాయింట్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. నీకు సమస్య జీవితం అంతా ఇలాగే ఉండకుండా నేను దీన్ని మార్చుకోవాలా, నా పాప జీవితాన్ని మార్చుకోవాలా, నా ఆర్థిక జీవితాన్ని మార్చుకోవాలా, నా మానసిక జీవితాన్ని మార్చుకోవాలా, నా కుటుంబ జీవితాన్ని మార్చుకోవాలా, I want to change my destiny and my children's destiny అనుకున్న వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారు. A relationship with God will transform you. I want to give you one scripture here. మార్కు సువార్త 3:17. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గస్ అని పేరు పెట్టెను. బోయనెర్గసు అనగా ఉరిమెడు వారిని అర్థం. అంటే జాన్కి ఏం పేరు పెట్టాడు? ఉరిమెడువాడు. పేతురేమో దుడుకు పేతురు, అతనికి పేరు మార్చాడు. కానీ ఇతను అప్పుడు ఉండే ఆ పొజిషన్ బట్టి
అతను ఏమన్నాడు? ఉరిమెడివాడు అంట జాన్. ఇది స్టార్టింగ్లోనా లాస్ట్లోనా? స్టార్టింగ్లో. కానీ లాస్ట్కి ఏమైపోయాడో తెలుసా జాన్? హీ బికేమ్ ఏ పీస్ఫుల్ మ్యాన్ ఆఫ్ లవ్. శాంతము కలిగినటువంటి ప్రేమామయుడిగా మారిపోయాడు. చూద్దాం 1 John 4:7. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఉరిమెడు వాడు ఏమంటున్నాడు ఇప్పుడు? మనం ఒకళ్ళనొకళ్ళని మామూలుగా అతనితో మాట్లాడాడు, ఎలా మాట్లాడతాడంట? మీలో కూడా ఉంటారు కొంతమంది ఉరిమెడి వారు. ఏంటది? ఉరిమెడి భర్త. మాట్లాడాలంటే సర్ర సర్ర అంటూ ఉంటారు. అలాంటి అతను 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన తర్వాత ఎలా అయిపోయాడు? శాంతము కలిగిన ప్రేమించువాడైపోయాడు. హీ బికేమ్ ఏ పీస్ఫుల్ మ్యాన్ ఆఫ్ లవ్. అందుకనే తుదకు ఇప్పుడు ఫాదర్ మదర్లో చిల్డ్రన్ ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్తారు? ఫాదర్ దగ్గరికి వెళ్తారు కదా. ఎందుకంటే ఫాదర్ ఏం చేస్తాడు? ఉరుముతాడు, అవునా? తల్లేమో శాంతంగా ఉంటుంది. అందుకనే యేసయ్య తన తల్లిని ఎవరికి అప్పగిస్తాడు? ద లవ్ మదర్ హ్యాస్ బీన్ గివెన్ టు ద లవ్ మ్యాన్. ద లవింగ్ మదర్ హ్యాస్ బీన్ గివెన్ టు ఎ లవింగ్ మ్యాన్. యు సీ దట్ నౌ ట్రాన్స్ఫర్మేషన్, టర్నింగ్ పాయింట్ occurred to John the disciple also. This is what God can do in your life. Turning points. మోషే ఒకటి పట్టుకుంటాడు. He tasted the presence of God. నిర్గమకాండం 33:13-17. కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని దేవుడు అంటాడు. నేను రాని ప్రజలతోటి నా సన్నిధి మీతో రాదు. ఇదిగో మీకు దూత పోతుంది, ముందుగా మీరు వెళ్ళండి. ఎందుకంటే నేను ఒకవేళ వస్తే వీళ్ళందరినీ చంపేయచ్చేమో, నేను కోపం వచ్చి వీళ్ళు ఇసుకిస్తారు. దే ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటాడు. అప్పుడు మోషే ఒకటి ప్రార్థించగా చూడండి ఏం చేస్తాడు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. అయ్యా వద్దు, నువ్వు అలా అనక, వీళ్ళందరూ నీ ప్రజలే కదా, నువ్వు అలాగంటే ఎలాగా అని మోషే మళ్ళా శాంతంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటాడు? సరే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. హౌ హి హస్ చేంజ్డ్. ప్రజలు వీళ్ళందరూ ఇక్కడ మధ్యలో చనిపోతే వీళ్ళ దేవుడు వీళ్ళని తీసుకెళ్ళలేకపోయాడు అంటారు. నీ నామానికి అవమానం వస్తుంది, మేమందరం ఇక్కడ నశించిపోతాము, ఇలా వద్దయ్యా, కొంచెం శాంతించు, కనికరించు అని ప్రార్థించినప్పుడు దేవుడు మళ్ళా కనికరం పొంది, మీకు ఒక 2 వారాల ముందు చెప్పాను కదా, అందరికీనేమో అగ్నిలా కనపడితే మోషేకి ఎలా కనపడ్డాడు? కృపామయుడిగా. రైట్. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చు. మై ప్రెజెన్స్ షాల్ గో విత్ థీ అండ్ ఐ విల్ గివ్ థీ రెస్ట్. దేవుని సన్నిధి మనకి ఏమిస్తుందంట? విశ్రాంతి. తర్వాత మళ్ళా దేవుడి నుంచి వాగ్దానం పొందుకున్నాడు, వస్తానులే, మీకు విశ్రాంతిని ఇస్తానులే అని. చూడండి తర్వాత ఏమంటాడు? మోషే, నీ సన్నిధి రాని యెడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకము. నీ సన్నిధి గనక రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళక. హి హస్ డిటర్మిన్డ్ ఆల్ మై లైఫ్, నా జీవితం అంతా నీ సన్నిధే ఉండాలయ్యా. నాకొద్దు ఈ బాధలు. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ లైఫ్, టైర్డ్ ఆఫ్ సిక్నెస్, టైర్డ్ ఆఫ్ డిసీజ్, ఈ గొడవలు, పాపాలు, అప్పులు, బాధలు. ఐఎమ్ టైర్డ్, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. థర్స్టీ. యాకోబు విసిగిపోయాడు, రాత్రంతా పెనుగులాడుతున్నాడు. లాస్ట్కి వదిలేవయ్యా అంటే ఏమన్నాడు? నీవు నన్ను టర్నింగ్ పాయింట్. హౌ లాంగ్ విల్ యూ లివ్ లైక్ దాట్? మీలో కనీసం ఒక 100 మంది జీవితాలు యాకోబులాగా మారిపోతాయి. యువర్ నేమ్స్, యువర్ లైఫ్ విల్ బి షిఫ్టెడ్ కంప్లీట్లీ. మేక్ ఎ డెసిషన్. పొద్దున్న లేచి ప్రార్థించాలా, సాయంకాలం ప్రార్థించాలా, టైం దొరికితే ఇంకా అడగాల దేవుని వాట్ టు డూ. కమ్ ఆన్, ఫైట్ యువర్ ఓన్ ఫ్లెష్. నీ శరీరంతో నువ్వే యుద్ధం చేయి. బీట్ ఇట్ డౌన్, ఫాస్ట్, ప్రే, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ లార్డ్. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మను తోడుకొని పోకు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. లేకపోతే ఇంకెందుకు మేము ఇలా బతికి? నువ్వు ఇలా వస్తేనే మేము ప్రత్యేకించబడతాం, మేము స్పెషల్గా బతుకుతాం, అప్పుడే నీ నామానికి మహిమ. అందరితో పాటు మేము వెళ్ళమయ్యా. బ్లెస్ మీ. లుక్ ఎట్ ద స్పిరిట్ ఆఫ్ దీస్ లీడర్స్, జాకబ్ అండ్ మోసెస్. లుక్ ఎట్ దట్ స్పిరిట్. ఓకే, ఆదివారం గుడికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఓకే నడుస్తుంది. నో 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 నో. డోంట్ గో విత్ ద వరల్డ్. మేక్ ఎ డెసిషన్. అందుకే నీ సొంతంగా కూడా నువ్వు వాక్యం చదవాలి. చదవమ్మా 17. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. అప్పుడు దేవుడు అన్నాడు, చేసేస్తున్నా, మార్చేశాడు సిస్టమ్ అని. ఇక ఇజ్రాయెల్ అంతటినే మొత్తం ఆ 7 దేశాలు ఆక్రమించే వరకు దేవుడు మోషేకి మాట ఇచ్చినట్టు ఆయన సన్నిధి తోడుగానే ఉంది ఇజ్రాయెల్ తోటి. యు సీ దట్ నౌ. వన్ మ్యాన్ హస్ షిఫ్టెడ్. టర్నింగ్ పాయింట్ ఫర్ ఇజ్రాయెలైట్స్. ఒక వ్యక్తి మూలంగా ఇజ్రాయెల్ అందరికీ టర్నింగ్ పాయింట్ వచ్చేసింది.
మలుపు అనమాట జీవితంలో. యూ క్యాన్ గో విత్ వాట్ ఎవర్ యూ వాంట్, మేక్ ఎ డెసిషన్. ఒక ఆశీర్వాద మలుపు. లూకాసు వార్త 15:17 చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు? మరి ఆ స్టేజ్ దాకా ఎందుకు బుద్ధి రావడానికి? ఈ రోజే అందరికీ బుద్ధి వచ్చింది కాక ఎప్పుడో రావడం ఎందుకు ఆ స్టేజ్కి దాకా వెళ్ళి బుద్ధి తెచ్చుకోవడం? వై గో టు దట్ స్టేజ్? కానీ కొంతమందికి అక్కడికి వెళ్ళేదాకా రాదండి బుద్ధి, అదేటో నాకు తెలియదు. ఆ పాయింట్కి వెళ్ళేదాకా బుద్ధి రాదు. పక్కన వాళ్ళకి చెప్పండి, నీ టైం ఎప్పుడు అని అడగండి. ఇప్పుడే అనండి, ఎందుకు వెయిట్ చేయాలి ఆ పాయింట్ వరకు? వై వెయిట్ టిల్ దట్ స్టేజ్? అయితే బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను. చదువు అమ్మ. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఆహా, ఎంత బుద్ధి వచ్చిందండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అంటే ఇక్కడ పాపం ఎక్కడ చేశాడు? దేవునికి విరోధం. అందుకే దావీదు కూడా అంటాడు, నేను నీ ఎదుటే చేశాను, నీకు విరోధంగా చేశాను ప్రభువా అంటాడు. మనం ఎవరికో చేసినందుకు రాదు, మనం ఎవరికి చేసినా దేవుని విషయం చేసినట్టు అవుతుందంట. అందుకే ఆయన నిన్ను వలే నీ పొరుగు వారిని. ఈ సీక్రెట్ శిష్యులందరిలో ఎవరికి వచ్చింది? కానీ అతను ఎవరు? ఉరిమేడివాడు. ఈరోజు ఉరిమేడి భార్యలు, భర్తలు యోహానులాగా ప్రేమామూర్తులైపోదురుగాక. ఆమెనంటే సరిపోతుంది. కొంచెం సహవాసం చేయండి. యూ నీడ్ టు మేక్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. హౌ లాంగ్ విల్ యూ డూ లైక్ దాట్? ఇప్పటికీ చూస్తూ ఉంటారు కదా, ఉరుములే. పక్కన వాళ్ళు చెప్పండి, ఎంతకాలం ఉరుముతావు అనండి. హౌ లాంగ్? ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. మా నాన్నదే నాకు వచ్చింది. నో, మీ నాన్న రావడానికి వీల్లేదు, నువ్వు మార్చుకో. ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్. 3.5 years this guy became a man of love. A loving mother has been given to a man of love. John. Shifting seasons. Worry, peace, I will give thee rest అంటున్నాడు మోషేతోటి. నేను నీకు విశ్రాంతిని ఇస్తానయ్యా, నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళనయ్యా. అలా ఉండిపోయేవాడేమో మోషే. ఒక రోజు 40 రోజులు ఏంది, ఇంకొక 400 సంవత్సరాలు ఉండిపోతాను ప్రభువా, నీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళలేము. I saw the power of your presence. Thirsty for his presence. The cell phone, very dangerous. Facebook, it will shut your face. Instagram, it will divert your instincts. YouTube, it will put you in a tube. Be careful with these things. Make a decision, a resolution. దేవా నాకు సహాయం చేయాలని అందరూ. నీ వల్ల నువ్వు అనుకుంటే నీ వల్ల కాదు. 10, 20, 30 అలా అయిపోతాయి 40 ఏళ్ళు. కొన్నిసార్లు కొన్ని విషయం ఫోకస్ చేస్తాం, కొన్ని ఫోకస్ చేయము. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎవ్రీ ఏరియా సో దట్ యువర్ ఫ్యూచర్ విల్ బీ బ్రైట్. ఇప్పుడు నీ ఉపవాసాలతోటి ఏకాంతంగా కూడి ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో, వాక్యంలో గడిపితే నీ భవిష్యత్తు హైవేలా తయారవుతుంది. మేక్ ఎ డెసిషన్, రాడికల్ డెసిషన్. కొన్నాదురేడనేసయ్యా, ఇదిగో ప్రభా, ఈరోజు మేము అనుకున్నట్లు నాయన, మేము ఈరోజు ధ్యానించామయ్యా, ఎలాంటి కార్యాలు నీ వాక్యములో చేసావు ప్రభువా, ఎంత గొప్ప కార్యాలు నీ వాక్యము ద్వారా చేసావు నాయన. కాబట్టి ఇదిగో అది మా జీవితంలో ఆశపడుతున్నాము. ఆ 10 మంది జీవితాల్లో జరిగిన మార్పు, ఆ 10 మంది జీవితాల్లో జరిగినటువంటి ఘనమైన కార్యాలు అయ్యా నా కుటుంబంలో, నా జీవితంలో జరగాలి నాయన. నేను సాధారణంగా జీవించకూడదు. యు ఆర్ ఎ గాడ్ హూ కెన్ షిఫ్ట్ అవర్ సీజన్స్ ఓ లార్డ్. ఇదిగో ప్రభువా, లెట్ దిస్ టర్నింగ్ పాయింట్స్ కమ్ ఇన్ టు మై లైఫ్. ఇదిగో యేసయ్యా, ఇలాంటి కార్యాలు చేయదగిన వాడు నీవే నాయన. ఇదిగో గొప్ప కార్యాలు, ఈ భూమి మీద నీవు చేసిన అద్భుతాలు భూలోకములో పుస్తకాలు కూడా నింపలేమంటే. ఇదిగో కాబట్టి ఇదిగో నా జీవితంలో చేయండి. డూ బ్రింగ్ హండ్రెడ్స్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ మై ఫ్యామిలీ. ఈ భూమి మీద రాకడ వరకు అయ్యా పిల్లల్లో టర్నింగ్ పాయింట్స్ చేయండి నాయన. లెట్ టర్నింగ్ పాయింట్స్ జనరేట్ ఇన్ దర్ లైఫ్. ఈ రోజు నుంచి నా జీవితంలో ఆరంభించండి. ఇదిగో ఆ టర్నింగ్ పాయింట్స్, ఏ విషయంలో మేము మారాలో, ఏ విషయంలో మాకు సంపూర్ణత రావాలో అది మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.